ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పరా అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ బుడ్డోని కిడ్నాప్ చేశాం. వీడిని ఎక్కడికి తీసుకురావాలన్నా? నేను చెప్పిన ప్లేస్కి తీసుకొని రండి. సరే అన్నా, అలాగే తీసుకుని వస్తాం. సరే. మొత్తానికి బుడ్డోడు కిడ్నాప్ అయ్యాడు. మనం చెప్పినట్టు దీపక్ మన ప్లాన్ని వర్కౌట్ చేయగలుగుతాడా? చేస్తాడని అనిపిస్తుంది కోమలి. మాటల్లోనే కాల్ చేశాడు. చెప్పు దీపక్. మమ్మీ, నువ్వు చెప్పినట్టే బంటిని కిడ్నాప్ చేయించాను. సూపర్ రా. ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక సీక్రెట్ ప్లేస్కి రమ్మని చెప్పాను మమ్మీ. ఇప్పుడేం చేయాలో చెప్పు. ముందు నాతో మాట్లాడిన తర్వాత ఈ సిమ్ తీసి పడేసే. తర్వాత బంటిని జాగ్రత్తగా బంధించు. ఆ తర్వాత ఇంకో అన్నోన్ నంబర్తో రాజుకు ఫోన్ చేసి నేరుగా పాయింట్ చెప్పు. మీ బాబు మీకు కావాలంటే మీ దగ్గరున్న ఇంజెక్షన్ మాకు కావాలని చెప్పు. సరే మమ్మీ. రే దీపక్, ఆమా, నువ్వు మాట్లాడితే వాడు పసిగట్టేస్తాడు. వేరే ఎవరితోనైనా మాట్లాడించు. సరే మమ్మీ. అంకుల్ ప్లీజ్ నన్నేం చేయొద్దు. అక్కడ నన్ను కనిపించగా మా అమ్మ నాన్న కంగారు పడుతుంటారు, నా కోసం వెతుకుతుంటారు. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. బంటి, రాజు, రాజు బంటి కనిపించాడా? ఈ చుట్టుపక్కలంతా వెతికాను అమ్మాయి గారు, బంటి కనిపించలేదు. మనతోనే ఉన్నాడు కదా రాజు, అలా ఎలా మాయమైపోయాడు? బంటి ఎక్కడున్నాడు, వాడికి ఏమైందో అని చాలా భయంగా ఉంది. అమ్మ రూపా, అమ్మా అమ్మా అమ్మా, బంటి ఊరుకో రూపా, బంటికి ఏం కాదు. ఆయన బంటిని అలా ఎలా వదిలేశారు రాజు? బయటికి తీసుకొచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా. బంటిని ఇంట్లో ఉండనిచ్చినా బాగుండేది. అనవసరంగా నేనే పంపించాను. బంటి మాతోనే ఉన్నాడమ్మా. రాజుకి నాకు మధ్యలోనే నడుచుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ వచ్చాడు. మాతో మాట్లాడుతూనే మాయమైపోయాడు. అంటే ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. ఎవరై ఉంటారు? పోలేవా? ఎవరు రాజు? తెలీదు అమ్మాయి గారు, ఏదో అన్నోన్ నంబర్. హలో, ఎవరు? మీరెవరి కోసం వెతుకుతున్నారో నాకు తెలుసు.
మీ బాబుని కిడ్నాప్ చేశాం. ఏంటి మా బంటిని కిడ్నాప్ చేశారా? రే ఎవరా మీరు? మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా మా బంటిని ఎక్కడి నుండి తీసుకెళ్లారో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టండి. లేకపోతే మీలో ఎవరూ ప్రాణాలతో ఉండరు. నువ్వు బాగు రూపా. చూడండి, మీరెవరో మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలీదు. మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. చూడండి, మీరు చెప్పే కథలు వినేంత టైం నాకు లేదు. ఇలా ఒక్కొక్కరితో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు చెప్పాలనుకుంది చెప్పండి. వాళ్ళని బెదిరిస్తే మన బంటికే ప్రమాదం అమ్మగారు. మీరు కాస్త ఓపికగా ఉండండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావురా. ముందు మీరు మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరు కోమాలో ఉన్న ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి బయట దేశం నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు. రాఘవ్ని కాన్షియస్లోకి తెప్పించడానికి మనం ఓ ఇంజెక్షన్ తెప్పిస్తున్నామని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఈ రోజే హాస్పిటల్కి రాబోతుందంట. ఆ ఇంజెక్షన్ నాకు కావాలి. రేయ్, ఆ ఇంజెక్షనే కావాలంటే అలాంటిదే మరొకటి తెప్పిస్తాను. ఫస్ట్ బంటిని మాకు అప్పగించండి. రై, ఆవు పులి కదా నాకు చెప్పద్దు. మీకు మీ బాబు కావాలంటే ఆ ఇంజెక్షన్ మాకు అప్పగించి మీ బాబుని తీసుకెళ్ళండి. మీరు ఆలోచించుకునేంత టైం లేదు. త్వరగా మీ డెసిషన్ చెప్పండి. మీకు ఇంజెక్షనే ముఖ్యం అనుకుంటే ఈ బాబు మీకు దక్కడు. మీకు గంట టైం ఇస్తున్నా. ఈ గంటలో ఇంజెక్షన్ తీసుకొచ్చారా మీ బాబుని ప్రాణాలతో తీసుకెళ్తారు, లేదంటే వాడి డెడ్ బాడీని తీసుకెళ్తారు.